Hello champions, welcome to Vedantu 8, 9, 10 ఛానల్. ఇవాళ మనం 10th క్లాస్ బయాలజీతో స్టార్ట్ చేయబోతున్నాం. న్యూట్రిషన్ చాప్టర్ తోటి. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా నేను బయాలజీది ఏదైతే సిలబస్ ఉన్నదో అదంతా మనం కవర్ చేయబోతున్నాం. ఇవాళ న్యూట్రిషన్ చాప్టర్ లో మనం ఫస్ట్ పార్ట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది క్లియర్ గా మీ టెక్స్ట్ బుక్స్ లో ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆటోట్రాఫిక్ ఇంకా హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి, ఇంకా న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్పేశారు. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇంక న్యూట్రిషన్ లో వేరే వేరే రకాలు ఉంటున్నాయి అని ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఆటోట్రాఫిక్ ఇంకా హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సో దట్స్ అబౌట్ ఇట్. సో మొదలెడదాం మరి ఇవాళ సెషన్. ఓకే, వితౌట్ ఎనీ డిలే. ఇంకా ఎండ్ వరకు చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఓకే, న్యూట్రిషన్ అంటే ఏమిటి, న్యూట్రిషన్ అనేది ఎందుకు అవసరం. జస్ట్ లైక్ ఎనీ అదర్ లైఫ్ ప్రాసెస్, న్యూట్రిషన్ అనేది కూడా ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. మనకి ఏదైతే ఫుడ్ ఉన్నదో, మనం ఏదైతే ఫుడ్ తింటామో, ఓకే, మనం ఏదైతే ఫుడ్ తింటామో అది మన బాడీలోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకే, ఈ బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో, ఈ బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. ఓకే, అబ్జార్బ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫామ్ లో అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత వి యూజ్ ఇట్ ఫర్ ఎనర్జీ, మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ, డే టు డే యాక్టివిటీస్, రిపేర్, బాడీలో ఎలాంటి రిపేర్ కావాలన్న దానికి, వీటన్నిటికీ మన బాడీ వాడుకుంటుంది. సో ఫుడ్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ అవర్ బాడీ. ఎలాగైతే ఒక బండిలో మనం పెట్రోల్ వేస్తాం, ఆ బండి ముందుకు నడవాలి, బాగా నడవాలి, ఇంకా రెగ్యులర్ గా దాన్ని ఆయిలింగ్ చేపిస్తారు. అలాగే సిమిలర్ గా ఫుడ్ అనేది మన బాడీకి ఫ్యూయల్ అనమాట. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ విల్ ఫ్యూయల్ అవర్ బాడీ టు డూ ఆ డే టు డే టాస్క్. పోతుంది మీరు లేవడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, చదువుకోవడం, ఫుడ్, ఇవన్నీ ఏవైతే మీరు పనులు చేస్తున్నారో ఇవన్నీ జరగాలి అంటే మీరు రెగ్యులర్ గా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తినాలి. సో దట్ ఈస్ వాట్ న్యూట్రిషన్ ఈస్ బేసికలీ. సో మన లైఫ్ ప్రాసెసెస్ గురించి మీరు అందరూ చదివేరో లేదు, కానీ లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటంటే మన బాడీలోని ఒక లివింగ్ బీయింగ్ అంటే ఏదైతే బ్రతుకుతున్న ఒక ఆర్గానిజం ఏదైతే ఉన్నదో, ఆ బ్రతుకుతున్న ఆర్గానిజంలోని, ఒక జీవించిన ఆర్గానిజంలోని, ఓకే, మన చుట్టూ ఉన్న జీవిలోని అన్నిట్లోని కొన్ని లైఫ్ ప్రాసెసెస్ అని నడుస్తూ ఉంటాయి అనమాట. ప్రాసెసెస్ అంటే ఏవైతే డిఫరెంట్ మెటబాలిక్ రియాక్షన్స్ అనేవైతే ఉన్నాయో అవి నడుస్తూ ఉంటాయి. సో ఈ మెటబాలిక్ రియాక్షన్స్ లేదంటే ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఓకే, ఫస్ట్ మనకి న్యూట్రిషన్ అనేది వస్తుంది, ఏదైతే మనం ఈ చాప్టర్ లో చదువుతాం. మన బాడీలో చూసుకున్నట్లయితే హ్యూమన్స్ లోని, దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్, మన బాడీలో ఏదైతే న్యూట్రియంట్స్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో ఆ న్యూట్రియంట్స్ ఒక్కొక్క టిష్యూస్ కి, సెల్స్ కి వెళ్ళాలి కదా. సో దానికోసం ట్రాన్స్పోర్టేషన్ కావాలి. రెస్పిరేషన్, మన బాడీలో ఆక్సిజన్ రెగ్యులర్ గా రావాలి, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళాలి. ఆక్సిజన్ అనేది మనకు చాలా అవసరం, సో దానికోసం. దాని తర్వాత ఎక్స్క్రీషన్ అంటే ఏదైతే అనవసరమైన టాక్సిక్ వేస్ట్ ఉన్నదో మన బాడీలో, ఏదైతే మనకి అనవసరం, ఇంకా మనం ఫుడ్ తిన్న తర్వాత లేదంటే నీళ్ళ తాగిన తర్వాత మన బాడీలోని దాని అంతటిని యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఏదైతే వేస్ట్ క్రియేట్ అవుతుందో ఆ వేస్ట్ ని బయటని తీసి పారేయాలి. సో ఆ ప్రాసెస్ ఎవరు చేస్తున్నారు, ఎక్స్క్రీషన్ అనేది చేస్తున్నది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది చేస్తున్నది. రీప్రొడక్షన్, ఒక జనరేషన్ నుంచి ఇంకో కొత్త జనరేషన్ రావడాన్ని మనం రీప్రొడక్షన్ అంటాం. సో దీని గురించి కూడా మనం చదువుకుంటాం. సో ఆల్ దీస్ ప్రాసెసెస్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్, ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ స్టడీ అబౌట్ న్యూట్రిషన్. దీని తర్వాత మిగతా ప్రాసెసెస్ కూడా చదువుకుంటాం. సరేనా? ఫైన్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి క్లియర్ అయితే అంతా క్లియర్ అయిపోయింది, ఎలాంటి డౌట్స్ లేదంటే మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సో మనకి స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఏమిచ్చారు, ఫుడ్ ఈజ్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. మెయిన్లీ గ్రోత్ అవ్వాలన్నా, రిపేర్ అవ్వాలన్నా. గ్రోత్ అంటే ఎదుగుదల, మీరు చిన్నప్పటి నుంచి పెద్ద అవుతున్నారు, ఓకే, ఏజ్ లో కూడా గ్రో అవుతున్నారు, సైజ్ లో కూడా గ్రో అవుతున్నారు. ఓకే, దానికి ఇంకా ఎలాంటి ఇంజరీ అయినా మన బాడీలో కొన్ని సెల్స్ అనేవి రెగ్యులర్ గా కొత్త వస్తుంటే పాత సెల్స్ చనిపోతూ ఉంటాయి. సో ఈ కొత్త సెల్స్ రావడానికి, పాత సెల్స్ వెళ్ళిపోవడానికి కూడా ఫుడ్ అనేది కావాలి, న్యూట్రియంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనకు కావాలి. అది కాకుండా ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఎక్కడైనా దెబ్బ తగిలింది, ఈ దెబ్బ నాకు హీల్ అవ్వాలన్నా దానికి కూడా రిపేర్ అనేది జరగాలి. సో రిపేర్ ఇంకా గ్రోత్ కోసం ఫుడ్ అనేది ఎప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సెవెరల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ యాజ్ వెల్. ఓకే, బోల్డ్ అండ్ ఆర్గానిజమ్స్ బాడీ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడానికి ఫుడ్ ఉందంటాయి. A large variety of substances are taken as food from single cellular organisms like amoeba to complex multicellular organisms like human body. చిన్న ఒక అమీబాని తీసుకొని పెద్ద ఒక హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో, అమీబా అనేది ఒక సింగిల్ సెల్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, సమ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్, అంటే కొన్ని లక్షల కోట్ల సెల్స్ మన బాడీలో ఉన్నాయి. సో ఈ చిన్న ఆర్గానిజం నుంచి మనలాంటి పెద్ద ఆర్గానిజం వచ్చినంత వరకు అందరికి ఫుడ్ అనేది
ఒక క్వింటెసెన్షియల్ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఈవెన్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ ద సెల్స్ రిక్వైర్ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ యాజ్ ఫుడ్. ఓకే, అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తింటే సరిపోతుందా? మనం రొట్టి తింటే సరిపోతుందా? మనం కూరలు తినాలి, పళ్ళు తినాలి, పాలు, పెరుగు, మజ్జిగ కూడా తినాలి. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో వాటన్నిటి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనం పొందుతాం. ఆ డిఫరెంట్ న్యూట్రియంట్స్ ది డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి మన బాడీలో. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్. ఓకే, అది కాకుండా ఇంకా చూసుకున్నట్లయితే వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో these are all essential for our body, and these are all actually essential for different kind of functions in our body. మన బాడీలో వేరే ఫంక్షన్స్ ఏవైతే నడవాలి వాటన్నిటికీ ఒక్కొక్క న్యూట్రియంట్ ది ఒక్కొక్క ఇంపార్టెన్స్ లేదంటే ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఉన్నది. ఓకేనా? సో ద మోడ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఫుడ్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. ఇప్పుడు ఈ ఫుడ్ ని ఎలా ఎక్వైర్ చేసుకుంటున్నాం? ఓకే, ఈ ఫుడ్ సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి ఆర్గానిజమ్స్, లేదంటే ఎక్కడైతే ఫుడ్ ఉన్నదో అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నాయి. వి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ప్రొడ్యూస్ చేసుకోలేం ఫుడ్. మనం ఏదైతే ఫుడ్ మనం సహకరిస్తామో ఆ సహకరించిన ఫుడ్ ని మనం వండుకొని కుక్ చేసుకొని తింటాం, లేదంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే రాగా కూడా తింటాం. అంతేగాని మనం సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోలేం. ఓకే, సో మేకింగ్ ఫుడ్ అంటే కిచెన్ లోకి వెళ్ళి బిర్యానీయో లేదంటే కిచడీ వండుకోవడం కాదు. మేకింగ్ ఫుడ్ అంటే మేకింగ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నమాట. మీరు ఏదైతే పళ్ళు, వెజిటబుల్స్ చూస్తున్నారో అవి ప్లాంట్స్ నుంచి ఎలాగైతే ఆల్రెడీ రెడీ అయ్యి వస్తున్నాయో, ఓకే, ఆ రెడీ అయ్యి రావడాన్ని మనం ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ లేదంటే ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దానివల్ల వస్తుంది అంటాం. సో 1 by 1 ఇవన్నీ నేర్చుకుందాం, మొదలెడతామండి. ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది వాట్ ఈజ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏమిటి? ఓకే, సో లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ మెటీరియల్స్ ఫ్రమ్ అవుట్సైడ్. ఓకే, outside in order to grow, develop, synthesize protein and other substances needed in the body. So nutrition is the process of taking food by an organism and its utilization by the body to build the body for growth, repair the damaged parts of the body and for energy. Okay, growth ki, repair ki, inka evalanti damaged parts unna, okay, growth kaina, repair kaina ledante elanti damaged parts unna vaatini repair cheyadaniki mana body ki energy kavali. And nutrition ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీనే ప్రొవైడ్ చేస్తున్నది. ఓకేనా? అది అన్నమాట. సో మనం చూసుకుంటే మెయిన్లీ మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆటోట్రాఫిక్, ఇంకా హెటరోట్రాఫిక్. అంటే ఏంటి? ఆటోట్రాఫిక్ అంటే ఏమిటి? హెటరోట్రాఫిక్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఆటోట్రాఫిక్, వాట్ ఈస్ హెటరోట్రాఫిక్? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఆటో అంటే ఏంటి? సొంతంగా, బై సెల్ఫ్ అంటే సొంతంగా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడం. సెల్ఫ్ ట్రాఫిక్ అంటే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవడం సొంతంగా, బై ఇట్ సెల్ఫ్. ఆటోట్రాఫిక్ అంటే సొంతంగా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడం. అదే మనకి హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏమిటి? హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే డిపెండింగ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్, ప్రొక్యూరింగ్ ఫుడ్. ఓకే, అది. సో ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గానిజమ్స్ వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి ఫుడ్ కోసం. అదే ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ ఫుడ్ themselves. ఓకే, ప్రొడ్యూస్ ఫుడ్ themselves. అదే ఇక్కడ మనం చూసుకుంటాం. రండి చూడండి. ఇట్ ఈస్ ద న్యూట్రిషన్, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఇట్ ఈస్ ద న్యూట్రిషన్ ఇన్ విచ్ organisms prepare their own food from simple inorganic substances like carbon dioxide and water in the presence of sunlight and chlorophyll. ఏవైతే గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయో అవి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సన్లైట్ ఎప్పుడైతే ఉన్నదో ఆ సన్లైట్ ని వాడుకొని అవి ఏం చేస్తున్నాయి? ఫుడ్ ని ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ త్రూగా ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఈ ప్రాసెస్ లో అవి ఏం చేస్తున్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ఏవైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఈ మాలిక్యూల్స్ వాడుకొని సన్లైట్ ప్రెసెన్స్ త్రూగా, ఏదైతే సన్లైట్ వస్తున్నదో సూర్యుడి నుంచి వచ్చిన వెలుగుని హార్నెస్ చేసుకొని, సూర్యుడి నుంచి వెలుగు వస్తున్నది, వాటి దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ఇంకా సూర్యుడి నుంచి వస్తున్న ఎనర్జీని వాడుకొని
in the presence of chlorophyll, what they will do? They will produce food for themselves. Okay, so దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా. ఓకే, ఏవైతే ప్లాంట్స్ అన్ని ఉన్నాయో ఇంకొన్ని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా అని చదువుకుంటాం. ఆ బ్యాక్టీరియా వీటికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏమిటి? It is the nutrition in which organisms get their food directly or indirectly from plants. Okay, either autotrophs నుంచి వస్తాయి డైరెక్ట్ గానైనా, లేదంటే ఇండైరెక్ట్ గానైనా. అంటే వాటిది డెడ్ డికేయింగ్ మ్యాటర్ అయినా. ఇప్పుడు ప్లాంట్స్ చనిపోయి పడిపోయాయి అనమాట. సో కొన్ని ఆర్గానిజమ్స్ చనిపోయిన ప్లాంట్ కూడా న్యూట్రిషన్ గా ఫుడ్ గా వాడుకుంటాయి. కొన్ని యానిమల్స్ చనిపోయిన ఏదైతే యానిమల్ డెబ్రీస్ ఉన్నదో దాన్ని కూడా ఫుడ్ కింద వాడుకుంటాయి. సో వన్ ఆర్ ది అదర్ వే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఆటోట్రాఫ్స్ ఆర్ సమ్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ ఫుడ్. అలాంటి వాటిని మనం హెటెరో అంటే ఆన్ సమ్ అదర్ థింగ్, అంటే వేరే దాని మీద డిపెండ్ అయ్యి న్యూట్రిషన్ ని పొందుతున్నాయని అర్థం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫంజై ఇంకా కొన్ని బ్యాక్టీరియా. కొన్ని ఫంజై ఇంకా బ్యాక్టీరియా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి మీ బుక్ లో ఏమి ఇచ్చారు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి ఏమి ఇచ్చారు? ఆటోట్రాఫ్స్ అంటే ఏమిటి? వి నో దట్ ఆటోట్రాఫ్స్ ఆర్ ఆర్గానిజమ్స్ capable of using light energy to synthesize chemical compounds. They acquire nutrients like some minerals and water from the soil as well as some gases from the air. ఇప్పుడు ఈ gases అంటే ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్, మినరల్స్ అండ్ వాటర్ సాయిల్ నుంచి. They are capable of producing complex compounds like carbohydrates, proteins, lipids, etc. from these simple substances. Simple substances నుంచి complex substances form చేసుకున్నాం. These compounds produced by them are utilized for providing energy to most of the living organisms and all animals including human beings. ఇప్పుడు మీరు అనుకుంటారు ప్లాంట్స్ మన కోసం ఇవన్నీ కష్టపడుతున్నాయంటే, లేదు, అలా అని కాదు. ద ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఫర్ దెమ్ సెల్వ్స్. మనం ఆ ఫుడ్ ని మన కోసం వాడుకుంటున్నాం. అర్థమైందా? సో ప్లాంట్స్ అనేవి మిగతా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి అనేసి ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం అని కాదు. వాటంతా అవే సర్వైవ్ అవడానికి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకుని సర్వైవ్ అవుతున్నాయి. వాటి దగ్గర ఉన్న ఫుడ్ మనం తీసుకొని తింటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ మ్యాటర్స్. అయితే ఏం జరుగుతుంది ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ లోని? ప్లాంట్స్ అనేవి సన్లైట్ అని వాడుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్, వాటి దగ్గర గ్రీన్ కలర్ తో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. ఆ పిగ్మెంట్ అని వాడుకొని అవి ఏం చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ఏదైతే ఉందో దాన్ని కార్బోహైడ్రేట్స్ లోని కన్వర్ట్ చేసుకొని వాటిని మళ్ళీ ఫర్దర్ ఎనర్జీ కోసం ఇంకా రిపేర్ కోసం వాడుకుంటాయి. ఓకేనా? సో ఫర్ సపోజ్ మనం ఆలోచించండి, మన ఇంట్లోని ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉండాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఏదైతే పప్పులు ఉన్నాయో లేదంటే బియ్యం ఉన్నదో ఎప్పుడు తీసి ఎక్స్ట్రాగా స్టోర్ చేసి పెడతాం. అలాగే ఎప్పుడైతే మనకి కావాలో మనం వాడుకుంటాం, మళ్ళీ సైడ్ లో సెట్ చేసి పెట్టేస్తాం, ఖాళీ అవనివ్వం. సేమ్ అదే విధంగా ప్లాంట్స్ కూడా ఫుడ్ ఎప్పుడు రెడీగా చేసుకొని పెట్టుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే కావాలో అప్పుడు యూటిలైజ్ చేసుకుంటాయి. అదే ఫుడ్ మనం కూడా వాడతాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, దాల్స్, పల్సెస్, బియ్యం అన్నీ. ఓకే, అది అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి ఈట్ ఆర్ obtained from plants. Even if we depend on animal products, we would find that those animals depend on those animals. Just a minute. Okay, so before most of the things that we eat are obtained from plants. మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో అది కూడా ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఈవెన్ ఇఫ్ వి డిపెండ్ ఆన్ యానిమల్ ఫుడ్, we would find that the animals depend on plants again. ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మళ్ళీ ప్లాంట్ మీదే డిపెండ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ బోల్డ్ మంది ఇప్పుడు అంటారు ఓకే చికెన్ తింటున్నారు అంటారు. సో చికెన్ అనేది ఏంటి? చికెన్ యాక్చువల్ గా ప్లాంట్ ప్రొడక్ట్స్ నే తింటుంది. దాలు, పల్సెస్, చిన్న చిన్న ప్లాంట్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి తిన్న తర్వాతే హ్యూమన్స్ చికెన్ ని లేదంటే డిఫరెంట్ నాన్ వెజ్ ప్రొడక్ట్స్ ని తింటారు కదా, ఎగ్స్ అవనండి ఏదవనండి. సో దట్స్ హౌ వీ కెన్ సే దట్ ఆల్ ది ఆర్గానిజమ్స్, మెయిన్లీ హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ డిపెండెంట్ అపాన్ ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్. సో ఏవైతే ఆర్గానిజమ్స్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ ని ఫాలో అవుతాయో వాటిని ఆటోట్రాఫ్స్ అంటాం. ఏవైతే ఆర్గానిజమ్స్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ మీద డిపెండ్ అవుతాయో వాటిని హెటరోట్రాఫ్స్ అంటాం. సో వీ హ్యావ్ 2 types ఆఫ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఈ విధంగా చూసుకున్నట్లయితే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డివైడ్ చేసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ న్యూట్రిషన్ చూసుకున్నట్లయితే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వస్తున్నాయమ్మా? 2 types ఆఫ్ ఆర్గానిజమ్స్ వస్తున్నాయి. What are the 2 types of organisms? Autotrophic, heterotrophic. So autotrophs and the heterotrophs and the autotrophs. Just a minute. Autotrophs ఇంకా heterotrophs. Autotrophs ఇంకా heterotrophs. Autotrophs ఏవైతే ఉన్నాయో
they depend upon sunlight. And number one, sunlight వాడుకుంటే they prepare their own food, prepare or produce their own food, produce their own food. అదే మన హెటరోట్రాఫ్స్ గురించి మాట్లాడుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటి? ఆటోట్రాఫ్స్ కి ప్లాంట్స్ అన్నమాట. ఓకే, ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాఫ్స్. ప్లాంట్స్ సైనోబాక్టీరియా ఆర్ బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటాము. ఓకే, దే ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. అదే మన హెటరోట్రాఫ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దే డిపెండ్ డైరెక్ట్ గానేనా ఆర్ ఇండైరెక్ట్ గానేనా ఆన్ ఆటోట్రాఫ్స్. ఓకే, ఫర్ దేర్ న్యూట్రిషన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటి? మన హ్యూమన్స్, అదర్ యానిమల్స్, ఫంజై ఎసెట్రా. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్దర్ మనం వెళ్తూ ఏవైతే హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఉన్నదో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఏదైతే మీ బుక్ లో క్లియర్ గా డివిజన్ చేస్తూ. సో ఆ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి మనం క్లియర్ గా నేర్చుకుందాం. సో హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఇవి డైరెక్ట్ లేదంటే ఇండైరెక్ట్ గా ఆటోట్రాఫ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే ఛాంపియన్స్. సో ఫర్దర్ ఇప్పుడు మనం వెళ్ళి హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఏంటంటే నేను మీకు క్లియర్ గా చెప్పాను ఒక విషయం ఏంటంటే హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ లో ఆర్గానిజమ్స్ డైరెక్ట్ లేదంటే ఇండైరెక్ట్ గా ప్లాంట్స్ మీదైనా లేదంటే ఆటోట్రాఫ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ లోని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకునేది సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ గురించి. సో సాప్రోఫైటిక్, పారాసైటిక్, ఇంకా హోలోజాయిక్, 3 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ మనం మాట్లాడుకుంటాం హెటరోట్రాఫ్స్ లోని. జస్ట్ అ మినిట్. ఓకే, ఓకే సరే. సో 3 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ మనకు ఉన్నాయి. ఒకటి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, ఇంకోటి పారాసైటిక్ న్యూట్రిషన్, ఇంకోటి హోలోజాయిక్ న్యూట్రిషన్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ది అర్థం ఏమిటో క్లియర్ గా నేర్చుకుందాం. సో సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ గెట్ దేర్ ఫుడ్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఎలాంటి ఆర్గానిజమ్స్ అయినా న్యూట్రిషన్ ని పొందుతున్నాయి అంటే చనిపోయిన ఆర్గానిజమ్స్ నుంచి, చనిపోయిన ప్లాంట్ డెబ్రిస్ అయినా, చనిపోయిన యానిమల్స్ నుంచి అయినా ఎవరైతే న్యూట్రిషన్ ని పొందుతున్నాయో, ఎలాంటి ఆర్గానిజమ్స్ అయితే చనిపోయిన ఆర్గానిజమ్స్ నుంచి న్యూట్రిషన్ లేదంటే కుళ్ళిపోయిన ఆర్గానిజమ్స్ నుంచి న్యూట్రిషన్ ని పొందుతున్నాయో వాటిని మనం సాప్రోఫైట్స్ లేదంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ని ఫాలో అవుతున్నాయని చెప్తాం. సో అవి ఏం చేస్తాయంటే ఏదైతే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఉందో అంటే ఈ డెడ్ అండ్ డికింగ్ మ్యాటర్ లో ఏదైతే మెటీరియల్ ఉన్నదో దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? మనం మష్రూమ్స్ ఏవైతే తింటున్నామో దే ఆర్ యాక్చువల్లీ సాప్రోఫైట్స్. ఎలాగా? మష్రూమ్స్ ఎక్కడ గ్రో అవుతున్నాయి? మష్రూమ్స్ డెడ్ డికింగ్ మ్యాటర్ ఏదైతే ఫారెస్ట్ ది డెబ్రీస్ ఉన్నదో, ఓకే, చనిపోయిన లీవ్స్, ప్లాంట్ బ్రాంచెస్, వీటన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా కుళ్ళిపోయిన తర్వాత దాని మీద ఈ మష్రూమ్స్ అనేవి గ్రో అవుతాయి అనమాట. ఓకే, సో మష్రూమ్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంజై. ఓకే, ఫంజైది ఎగ్జాంపుల్స్ ఇవి మష్రూమ్స్. ఓకే, దెన్ బ్రెడ్ లో మనం బ్రెడ్ బయట పెట్టేసాం అనుకోండి, చాలా రోజుల వరకు మనం బ్రెడ్ తినలేదు, వాళ్ళు ఇచ్చిన డేట్ కన్నా కొన్ని రోజులు ఎక్కువ వరకు బయట ఉండిపోయింది అనుకోండి, బ్రెడ్ లో బ్లాక్ కలర్ మోల్డ్స్ అనేవి రావడం స్టార్ట్ అయిపోతాయి. బ్లాక్ కలర్ లో ఉంటాయి, దే విల్ బి ఇన్ బ్లాక్ కలర్. ఓకే, బ్లాక్ ఆర్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. వీటిని మనం ఏమంటాం? బ్రెడ్ మోల్డ్స్ అంటాం. ఓకే, బ్రెడ్ పాడైపోతున్నట్లయితే అనమాట. అవి ఈస్ట్. ఓకే, ఈస్ట్ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్ ఫంజై. సమ్ బ్యాక్టీరియా, ఇవన్నీ ఏమిటైతే ఉన్నాయో these are all the organisms that are saprophytes which are depending on dead decaying matter. చనిపోయిన లేదంటే కుళ్ళిపోయిన ఏదైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ప్లాంట్ అయినా యానిమల్ అయినా, వాటి మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పారాసైటిక్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం. పారాసైటిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ గెట్ దేర్ ఫుడ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. ఇప్పుడు పారాసైట్స్ అంటే ఏంటి చెప్పనా? మనకి ఏవైతే డిఫరెంట్ ఆర్గానిజమ్స్, ఇప్పుడు మన అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఈజ్ అ పారాసైట్ ఫర్ ఆన్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీ మీద అదొక పారాసైట్ లా ఉంటుంది. అదేం చేస్తుంది? మన నుంచి న్యూట్రిషన్ పొందుతుంది, ఇంకా మనకి హార్మ్ చేస్తున్నది, మనకి డిసీజ్ కాజ్ చేస్తున్నది, మనకి హెల్త్ ఇష్యూస్ కాజ్ చేస్తున్నది. సో ఎనీ టైప్ ఆఫ్ ఆర్గానిజం విచ్ ఈస్ యాక్చువల్లీ కాజింగ్ హార్మ్ టు ద హోస్ట్ ఫర్ obtaining న్యూట్రిషన్.
ఒక హోస్ట్ అంటే ఎవరినైతే వెళ్ళి అటాక్ చేస్తున్నారో, ఫర్ సపోజ్ వైరస్ ఏదైతే ఉందో మన వైరస్, బ్యాక్టీరియా, బోల్డ్ అనే ఆర్గానిజమ్స్ మన నుంచి అటాక్ చేస్తాయి, మనకి బోల్డ్ అన్ని రోగాలు, డిసీజెస్, హెల్త్ ఇష్యూస్ ని కాజ్ చేస్తాయి. సో వీటన్నింటిని మనం ఏమంటాం, పారాసైట్స్ అంటాం. సో పారాసైట్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ విచ్ harm the host, okay, or harm the host for the purpose of nutrition. అవి బతకడానికి, అవి న్యూట్రిషన్ పొందడానికి దే యాక్చువల్లీ దే ప్రే ఆన్ us, మన మీద వస్తాయి, ఇంకా మనల్ని హార్మ్ చేస్తాయి. సో దానికి ఎగ్జాంపుల్స్ ప్లాంట్స్ లో కూడా అలా కొన్ని పారాసైటిక్ ప్లాంట్స్ ఉంటాయి, కస్కుటా, ఆర్కిడ్స్, టిక్. దాని తర్వాత ఇన్సెక్ట్స్ లో టిక్స్, లైస్ అంటే పేర్లు ఉంటాయి కదా ఇక్కడ జుత్తులోని వాటిలోని ఉంటాయి అవి. లీచెస్, రౌండ్ వామ్, టేప్ వామ్ అనేది పోర్క్ లో ఉంటుంది, ఓకే. పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోని. ప్లాస్మోడియం, దీనివల్ల మలేరియా అవుతుంది. ఇట్స్ ద మలేరియల్ పారాసైట్. మలేరియా డిసీజ్ ఏదైతే ఉందో ప్లాస్మోడియం అనే ఆర్గానిజం వల్ల అవుతుంది. సో ఇలా ఏవైతే ఆర్గానిజమ్స్ హోస్ట్ ని అటాక్ చేసి న్యూట్రిషన్ పొందుతున్నాయో వాటిని పారాసైటిక్ అంటాం. అండ్ దిస్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ నోన్ ఎస్ పారాసైటిక్ న్యూట్రిషన్. లాస్ట్ వచ్చేసి హోలోజోయిక్ న్యూట్రిషన్. ఇట్ ఈస్ ద న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ టేక్ ఫుడ్ డైరెక్ట్లీ అండ్ దెన్ డైజెస్ట్ అండ్ అబ్జార్బ్ ఇట్. ఇందులో ఏం జరుగుతుందంటే ఫుడ్ ని డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేసి దాన్ని డైజెస్ట్ చేసి అబ్జార్బ్ చేసుకొని దాంట్లోని న్యూట్రియంట్స్ ని వాడుకుంటాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనమే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హోలోజోయిక్ న్యూట్రిషన్. దాని తర్వాత అమీబా, పారామీషియం, బర్డ్స్, ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ హోలోజోయిక్ న్యూట్రిషన్. సో వాట్ ఈస్ హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే బేసిక్ గా ఆర్గానిజమ్స్ విచ్ ఇంజెస్ట్ ద ఫుడ్, తినేసి డైజెస్ట్ చేసుకొని అబ్జార్బ్ చేసుకుంటాయి, అది అనమాట. దాని నుంచి న్యూట్రిషన్స్ పొందుతాయి. సో ఇలాగా దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్, దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్పేసి ఇచ్చాను. సాప్రోఫైట్స్ అంటే చెప్పాను, డెడ్ ప్లాంట్స్, డికేయింగ్ మ్యాటర్ నుంచేను. పారాసైటిక్ లో నేను చెప్పాను, ఫీడ్స్ ఆన్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఓకే. ఇంకా హోలోజోయిక్ లో చెప్పాను, ఇంజెక్షన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్స్ సచ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, అమీబా, దీనికి ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్, ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ లో డిఫరెంట్ టైప్స్. దీంట్లో మనం హ్యూమన్ బీయింగ్స్ లో ఏదైతే న్యూట్రిషన్ ఉన్నదో ఇది బాగా చదువుకుంటాం. మన బాడీలో ఎలాగైతే మనం ఫుడ్ ని డైజెస్ట్ చేసుకొని మనం అబ్జర్వ్ చేసుకుంటామో దాని గురించి మనం ఇంకా బాగా ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ యానిమల్ న్యూట్రిషన్ లేదంటే హ్యూమన్ న్యూట్రిషన్ మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ప్లాంట్ న్యూట్రిషన్ గురించి నేర్చుకుంటాం, ఓకే. సో scientists have been working for centuries to find out how plants carry these life processes. We know that among life process, the process of photosynthesis makes plants the universal food provider. ఓకే, అంటే ఏంటి, యూనివర్స్ అంతట్లో, వరల్డ్ అంతట్లోని ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లాంట్స్. ఎలాగా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ అనే వర్డ్ మీకు వింటే మీకు ఏమొస్తుంది మైండ్ లోని? ఇఫ్ యూ లిజన్ అబౌట్ ఫోటోసింథసిస్, ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ చేస్తాయి అని అనుకున్నాం, ఓకే. సో ఫోటోసింథసిస్ ఏదైతే ఉన్నదో ఓకే, ఫోటోసింథసిస్ వర్డ్ ని మనం బ్రేక్ డౌన్ చేసాం అనుకోండి, ఏం దొరుకుతుంది, ఫోటో, దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్. లైట్ అండ్ ఫోటో అంటున్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్. సింథసిస్ అంటే ప్రొడక్షన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ ని సన్లైట్ ది ప్రెసెన్స్ లో ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం, ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? ఫోటో అంటే సన్లైట్, సింథసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్. సో ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ is known as photosynthesis. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ యూ బ్రేక్ డౌన్ ద వర్డ్ ఫోటోసింథసిస్. ఇప్పుడు ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ గురించి 1 by 1 మనం లైట్ గా మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా డీటెయిల్ గా దీని గురించి మాట్లాడుకుంటాం, ఓకే. సో ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాఫ్స్ అండ్ కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై photosynthesis. Photosynthesis అంటే ఏంటి? It is the process by which plants prepare food by using carbon dioxide and water in the presence of sunlight and chlorophyll. ఇంతసేపు చెప్పాను. The food prepared is in the form of carbohydrates, which is stored in the form of starch. Oxygen is released in this process. చూడండి, కింద ఒక రియాక్షన్ ఉన్నది. ఈ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని కలిపి మనకి ఏమొస్తున్నది, గ్లూకోజ్ అనేది వస్తున్నది. ఈ గ్లూకోజ్ ఫామ్ అవడమే కాకుండా ఆక్సిజన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటాం, ప్లాంట్స్ అనేది ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి, ప్లాంట్స్ నుంచి మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అది అనుకుంటాం. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ బయట నుంచి తీసుకొని దాంతో వాటి దగ్గర ఉన్న నీళ్లతో కలిపి, ఓకే, ఏం ఫామ్ చేస్తున్నాయి, గ్లూకోజ్, ఒక కార్బోహైడ్రేట్ ని ఫామ్ చేస్తున్నాయి. దీన్ని అయితే తర్వాత స్టార్చ్ కింద స్టోర్ చేసి ఎనర్జీ కింద వాడుకుంటాయి, ఓకే. అదే కార్బోహైడ్రేట్ లైక్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా
ఆక్సిజన్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ ఆక్సిజన్ ని కూడా కొంచెం గాలిలోకి రిలీజ్ చేస్తాయి మళ్ళీ. ఓకే, సో ఆ ఆక్సిజన్ మనం మళ్ళీ పొందుతాం, మనం దాన్ని యూజ్ చేసుకుంటాం ఫర్ అవర్ బాడీ. సో అందుకే ఎన్ని ప్లాంట్స్ ఉంటే అంత ఎక్కువ ఆక్సిజన్, అంత ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ అవుతుంది. సి కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్, ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు ప్లాంట్ ఎలాగైతే ఫోటోసింథసిస్ చేస్తున్నప్పుడు ప్లాంట్ కోసం ఆక్సిజన్ ఒక వేస్ట్ ప్రోడక్ట్, దానికి ఆక్సిజన్ అక్కర్లేదు ప్లాంట్ కి, సో అప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ రిలీజ్ చేసేస్తుంది. మనం ఎప్పుడైతే ఆక్సిజన్ మళ్ళీ వాడుకుంటామో ఆ ఆక్సిజన్ వాడినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ యాజ్ అ వేస్ట్ ప్రోడక్ట్ మన బాడీలో ఫామ్ చేస్తాం, అది మళ్ళీ అట్మాస్ఫియర్ లోకి గాల్లోకి రిలీజ్ చేస్తాం. ఇదే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ప్లాంట్ వాడుకొని మళ్ళీ ఫోటోసింథసిస్ చేసి మళ్ళీ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. సో దిస్ సైకిల్ విల్ కీప్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ప్లాంట్స్ మరి ఆక్సిజన్ అవసరమే లేదా, అవి ఎప్పుడు మరి మన ఎలాగైతే ఊపిరి తీసుకుంటున్నాం అలా ఊపిరి తీసుకోవాలంటే ప్లాంట్స్ కూడా ఊపిరి తీసుకుంటాయి, బట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సో మచ్ ఆక్సిజన్ దట్ దే హ్యావ్ సఫిషియంట్ ఆక్సిజన్ ఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్. అంత ఆక్సిజన్ క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి అవి మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో మళ్ళీ బయట నుంచి ఆక్సిజన్ తీసుకొని అవి రెస్పిరేషన్ చేసుకుంటాయి. ఓకే, అందుకే నైట్ టైంలో మనం చెట్ల కింద కూర్చోకూడదు అంటారు, ఎందుకంటే చెట్ల కింద అట్ దట్ టైం ఈవెన్ ద ప్లాంట్ ఈస్ యూటిలైజింగ్ ఆక్సిజన్ టు గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నైట్ టైంలో ఫోటోసింథసిస్ జరగదు, సన్లైట్ లేదు, చీకటి అయిపోయింది, సో అప్పుడు ప్లాంట్ కూడా రెస్పిరేషన్ చేస్తున్నది, ఊపిరి తీసుకుంటున్నది. ఊపిరి తీసుకున్నప్పుడు ప్లాంట్ కూడా ఆక్సిజన్ ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనం కూడా బోల్డ్ అంత కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోవచ్చు. అందుకే we should not spend much time under the tree at night time. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే ఇదే రియాక్షన్ ఇంకా క్లియర్ గా మీకు చూపిస్తున్నారు. ఓకే, 6 కార్బన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో 6 కార్బన్ మాలిక్యూల్స్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ will result in 1 molecule of glucose and 6 molecules of oxygen. ఈ 6 molecules of oxygen అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయిపోతాయి. సో బేసిక్ స్టెప్స్ ఏమిటి ఈ ఫోటోసింథసిస్ లో, బేసిక్ స్టెప్స్ ఏంటంటే జరుగుతుంది. ఫస్ట్ ఏదైతే లైట్ ఎనర్జీ ఉన్నదో, ఓకే, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతే ఉన్నదో, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎందులో ఉంటుంది, క్లోరోప్లాస్ట్ లో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ఆర్గనల్స్ ఇన్ విచ్ క్లోరోఫిల్ ఇస్ దేర్. ప్లాంట్ సెల్ గురించి మీరు చదువుకున్నట్లయితే, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్స్ మీరు చదువుకున్నట్లయితే దాంట్లో మనం చదువుతాం ప్లాంట్ సెల్స్ లోని క్లోరోప్లాస్ట్ ఉంటాయి, దేంట్లో అయితే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతే సన్లైట్ నుంచి వచ్చే ఎనర్జీ ఉందో దాన్ని ఇలా పట్టుకొని ఉంచుతుంది కొంచెం. ఇప్పుడు మన బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఎలాగా ఛార్జ్ అవుతుంది ఫోన్ లోని, ఓకే అవునా కదా, మన బ్యాటరీ ఏం చేస్తున్నది, ఏదైతే ఎనర్జీ వస్తున్నదో, ఏదైతే ఎలక్ట్రిసిటీ వస్తుందో దాన్ని స్టోర్ చేసి పెడుతున్నది. అప్పుడు మనం ఫోన్ మళ్ళీ వాడినప్పుడు ఆ బ్యాటరీ నుంచి ఎనర్జీ మనం వాడుకుంటున్నాం. సిమిలర్లీ ప్లాంట్ లో ఏదైతే క్లోరోఫిల్ ఉందో అది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని పట్టుకొని పెట్టుకుంటుంది. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎనర్జీని వాడతాం టు కన్వర్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. ఓకే, అది అన్నమాట రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. ఇది 3 స్టెప్స్, ఓకే, ఇన్ ద ఫోటోసింథసిస్. నా ఫోటోసింథసిస్ జరగాలంటే ఏది కావాలి మనకి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆర్గనల్ నేను చెప్పాను, క్లోరోఫిల్ కావాలి, క్లోరోప్లాస్ట్ కావాలి. సో క్లోరోఫిల్ ఇస్ ద గ్రీన్ పిగ్మెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లీవ్స్. మన ఏవైతే ఆకులు ఉన్నాయో వాటిలోని ఏదైతే గ్రీన్ కలర్, మనకు ఆకులు గ్రీన్ కలర్ ఎందుకు కనిపిస్తున్నాయి, ఎందుకంటే వాటిలో మనకు క్లోరోఫిల్ అనేది ఉంటుంది. Chloroplasts are cell organelles which contain chlorophyll and they act as the site of photosynthesis. Chloroplasts లోనే ఫోటోసింథసిస్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తామంటే క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో దాని ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో దాన్ని ఇంకా డీటెయిల్డ్ గా చదువుకుంటాం. అది కాకుండా ఫోటోసింథసిస్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్ కూడా ఇంకా బాగా ఇంకా డీటెయిల్డ్ గా మనం చదువుకుంటాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ టుడే. ఇవాళ మనం ఏం చదువుకున్నాం ఒక చిన్న సమ్మరీ చెప్పేసిస్తాను వినండి. ఓకే, మనం చదువుకున్న న్యూట్రిషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. న్యూట్రిషన్ ఇస్ అ టైప్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ అని చదువుకున్నాం. ఎలాగైతే మిగతా లైఫ్ ప్రాసెసెస్ అవసరమో, ట్రాన్స్పోర్టేషన్, మన బాడీలో ట్రాన్స్పోర్ట్, రెస్పిరేషన్, ఓకే, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్ ఎలాగైతే ఉన్నాయో అలాగే న్యూట్రిషన్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ మన బాడీలో. దాని తర్వాత మనం చదువుకున్నాం న్యూట్రిషన్ అంటే ఏంటి అన్నది చదువుకున్నాం. న్యూట్రిషన్ అంటే మన ఏదైతే ఫుడ్ ఉన్నదో దాని చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేసి మన బాడీలో ఎనర్జీ కోసం మనం యూటిలైజ్ చేసుకుంటాం, గ్రోత్ ఇంకా రిపేర్ కోసం. దాన్ని మనం న్యూట్రిషన్ అనుకున్నాం. న్యూట్రిషన్ మనం 2 టైప్స్ చదువుకున్నాం, ఆటోట్రాఫిక్ ఇంకా హెటరోట్రాఫిక్. ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయి, వాటంతట అవే సన్లైట్ అని వాడుకొని ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయి అంటే ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఫుడ్ చేసి పెడుతున్నారో వాటి మీద డిపెండ్ అయ్యి ఫుడ్ ని ప్రొక్యూర్ చేసుకుంటున్నాయి. ఓకే, సో ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ కి మన ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అని చెప్పాం. హెటరోట్రాఫ్స్ లో మళ్ళీ మనం 3 టైప్స్ చదువుకున్నాం, సాప్రోఫైటిక్, పారాసైటిక్ ఇంకా హోలోజోయిక్ అని. సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏవైతే ఆర్గానిజమ్స్
డెడ్ ఇంకా డికేయింగ్ మ్యాటర్ అంటే చనిపోయిన కుళ్ళిపోయిన ఆర్గానిజమ్స్ డిపెండ్ అయ్యి వాటి నుంచి ఫుడ్ డిరైవ్ చేసుకుంటే సాప్రోఫైట్స్ ఉన్న దానికి ఎగ్జాంపుల్ మష్రూమ్స్ అవన్నీ చెప్పాం. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం పారాసైట్స్ గురించి, ఏవైతే ఆర్గానిజమ్స్ హోస్ట్ ని అటాక్ చేసి హార్మ్ చేసి దాని త్రూగా న్యూట్రిషన్ పొందుతాయి, సచ్ యాజ్ కరోనా వైరస్ ఏదైతే వైరస్ ఉన్నదో ఓకే మన బాడీని అటాక్ చేసి మన నుంచి న్యూట్రిషన్ పొంది మనకి డిసీజ్ కాజ్ చేస్తున్నది అది. సో దానికి ఎగ్జాంపుల్ అదే మలేరియల్ పారాసైట్, ప్లాస్మోడియం అవన్నీ చదువుకున్నాం. లాస్ట్ లో హోలోజోయిక్ న్యూట్రిషన్ చదువుకున్నాం. ఇందులో అయితే ఫుడ్ ఆర్గానిజం ఏదైతే ఉందో ఫుడ్ ని తీసుకొని డైజెస్ట్ చేసుకొని అబ్జార్బ్ చేసుకొని దాని నుంచి న్యూట్రిషన్ ని పొందుతున్నది. సో దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్స్. ఓకే అది అనమాట. దీని తర్వాత మనం ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ కొంచెం మొదలెట్టడం వల్ల ఫోటోసింథసిస్ గురించి బేసిక్ ఐడియా ఇచ్చాను. ఫోటోసింథసిస్ అంటే ఫోటో అంటే సన్లైట్, సింథసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్. సో ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఇస్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ఏదైతే ఉందో బయట అట్మాస్ఫియర్ నుంచి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ వాడుకొని ప్లాంట్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకొని గ్లూకోజ్ ని ఫార్మ్ చేసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే దీన్ని ఇంకా డీటెయిల్డ్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే అది అనమాట. సో క్లోరోప్లాస్ట్ లోని క్లోరోఫిల్ ఉంటుంది, దాంతో అదే ఎనర్జీని ట్రాప్ చేసి ఈ ప్రాసెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని నేర్చుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్ లో యాజ్ ఐ టోల్డ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, ఇంకా డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. సో మీ క్లాస్ ఎలా అనిపించింది, మీకు నిజంగా అర్థమైందా లేదా, దీన్ని బట్టి మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఓకే ఇంకా మన స్పీడ్ తగ్గించాలా, స్పీడ్ పెంచాలా, ఓకే ఎలా ఇంకా ఎలాంటి చేంజెస్ మీకు కావాలన్నా డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సెషన్ అర్థమైందా లేదా, టాపిక్ అర్థమైందా లేదా చెప్పడానికి కూడా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. సెషన్ ని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఎక్కడైనా వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో ఎక్కడైనా మీరు షేర్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఈ నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా మంది, వేదాంత తెలుగు 8, 9, 10 ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ మీకు నోట్స్ దొరికిపోతాయి. వెళ్ళి పీడిఎఫ్ ఫామ్ లో నోట్స్ ని చెక్ చేసుకోవచ్చు. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.